అందరికీ నమస్కారం అండి. దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' మూవీ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయండి. ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్, రెండోసారి గ్లిమ్స్, తర్వాత మేకింగ్ వీడియో, తర్వాత వచ్చింది అసలైన 'చికిరి చికిరి చికిరి' అనే సాంగ్. ఎప్పుడైతే 'చికిరి చికిరి' అనే సాంగ్ రిలీజ్ అయిందో కుర్రకారులను మాత్రం ఒక ఊపు ఊపేసిందని చెప్పుకోవచ్చండి. అయితే ఒకటి, ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రం కొంతమంది విమర్శలు చేశారు ఈ సాంగ్ పైన. అవి ఎలా అంటే, అసలు 'చికిరి చికిరి' సాంగ్ ఏంటి, అసలు 'చికిరి' అనే దానికి అర్థం ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఆ తుప్పల్లో కూర్చొని రామ్ చరణ్ గారు ఆ డాన్స్ ఏంటి, డాన్స్ కంపోజింగ్ చేసిన జానీ మాస్టర్ ఇలాంటి డాన్స్ కంపోజింగ్ చేయటం ఏంటి, ఈ పాట ఎంత చెత్తగా ఉంది కదా, అసలు సినిమా ఎంత చెత్తగా ఉంటుందో అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు చేశారనమాట. కానీ 24 గంటలు తిరక్కముందే, ఈ సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి 24 గంటలు తిరక్కముందే ఎన్ని హల్చల్ సృష్టించిందో అనేది ఇక మన మాటల్లో చెప్పలేము. మాటలు లేవు, మాట్లాడాలు లేవు అనమాట. మెగా ఫ్యాన్స్ అభిమానులకు మాత్రం ఈ సాంగ్ అనేది ఒక బూస్టునిచ్చినంత పని అయిందండి. అంటే దాదాపు 24 గంటల్లో 48 మిలియన్ల వ్యూస్ సంపాదించి పెట్టిందంటే నాటి జోక్. ఎవరు కూడా ఊహించలేదన్నమాట ఇన్ని మిలియన్ల వ్యూస్ వస్తుందని చెప్పి. రోజు రోజుకి మిలియన్ల మీద వ్యూస్ పెరుగుకుంటూ ఇప్పటికి దాదాపు సోషల్ మీడియాలో 200 పైచిలకు మిలియన్ల వ్యూస్ వచ్చిందంటే ఇది రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యపడుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంతటితోనే అయిపోయిందా? మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రై రై రారా అనే సాంగ్ సృష్టించిన రికార్డులు మామూలుగా లేవండి. ఎందుకంటున్నానంటే ఈ సాంగ్ కూడా కుర్రకారుల్ని చాలా ఆకట్టుకుందనమాట. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, ఎప్పుడైతే 'చికిరి చికిరి' సాంగ్ రిలీజ్ అయిందో అసలు ఆ సాంగ్కి సోషల్ మీడియా ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది రీల్స్ చేశారో మాటల్లో చెప్పలేమన్నమాట. చిన్న లేదు, పెద్ద లేదు, ముస్కా లేదు, ముతకా లేదు, ఆడ లేదు, మొగ లేదు, కుర్రకారు లేదు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు లేదు. ఎవరు పడితే వాళ్ళు ఈ పాటకు రీల్స్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారనమాట. అంతేకాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇలాగ ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల వాళ్ళు కూడా ఈ సాంగ్ని వాళ్ళ భాషలలో డబ్ చేసుకొని రీల్స్ చేశారంటే ఈ సాంగ్ ఎంత వైరల్ అయిందో ఒకసారి అర్థం చేసుకోండి. అసలు తెల్లవాళ్ళు లేదు, నల్లవాళ్ళు లేదు, ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో ఈ సాంగ్కు రీల్స్ చేసి వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకుందన్నమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా టాక్ ఏంటంటే, ఈ సినిమా మరొకసారి వాయిదా పడబోతుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయండి. అంటే ఇంతకుముందే మార్చి 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుంది. అంటే ఇంతకు ముందు అవ్వాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా అనేది ఇంకా క్వాలిటీగా రావాలన్న ఉద్దేశంతోనే ఏప్రిల్ 30వ తారీఖు ఈ సినిమా వాయిదా పడిందనమాట. అయితే సోషల్ మీడియాలో చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, మరొకసారి ఈ సినిమా అనేది షూటింగ్ అనేది చేయాల్సి చాలా ఉంది, క్లైమాక్స్ షూటింగ్ చేయాలి, అంతేకాకుండా సాంగ్స్ షూటింగ్ చేయాలి, కొన్ని సీన్స్ను ముఖ్యమైన సన్నివేశాలు ఈ షూటింగ్ చేయాలి, కాబట్టి ఈ సినిమా అనేది మరొకసారి వాయిదా పడబోతుంది, ఏ మేలోకో లేదా జూన్లోకో వెళ్ళి వాయిదా పడబోతుందని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది బాగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పుకార్లు మాత్రమే. ఎందుకంటున్నానంటే ఇదే నెలలో మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక 45 టీజర్ కట్ అనేది రిలీజ్ అవుతుందండి. అసలు ఆ టీజర్ కట్ రిలీజ్ అయినాక చూడండి, ఈ రూమర్స్ మొత్తం సోషల్ మీడియాలో వచ్చే ఈ రూమర్స్ మొత్తం కూడా కొట్టకెళ్ళిపోతాయి అన్నమాట. అంటే సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. ఎవరు పడితే వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో అలా చెప్పడం వల్ల కొంతవరకు వ్యూస్ రావాలన్న ఉద్దేశంతో కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రయత్నాల మాటలు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అయితే హైదరాబాదులో మాత్రం ఒక భారీ సెట్ చేసి క్లైమాక్స్ షూటింగ్ అనేది జరుగుతుందటండి. ఆ క్లైమాక్స్ షూటింగ్లలో మాత్రం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, అలాగే క్లైమాక్స్కి సంబంధించిన ఫైటు, రామ్ చరణ్ గారికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా వచ్చే నెల
6వ తారీఖున ఇంకొక 2 సాంగులు అయితే మిగిలి ఉన్నాయి. వచ్చే నెల 6వ తారీఖున మాత్రం ఒక సాంగ్ అనేది చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. తర్వాత మరొక సాంగ్ వచ్చే నెల 12వ తారీఖున ఇంకొక సాంగ్ కూడా చిత్రీకరించడంతో ఈ సినిమా టాకీఫాట్ అనేది మొత్తం కూడా పూర్తయి వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారంగా ఏప్రిల్ 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా అనేది రానుందండి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే కథనాలు కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఎవరన్నా సోషల్ మీడియాలో చెప్పినా కానీ ఎవరి మాట కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సినిమా అనేది శరవేగంగా షూటింగ్ అనేది జరుపుకుంటుంది. కాబట్టి ఎవరు చెప్పిన మాటలు కూడా వినకుండా ఏప్రిల్ 30వ తారీఖునే అభిమానుల ముందుకు రానుంది. మరొకసారి మాత్రం డేట్ మారే అవకాశాలు అయితే మాత్రం కనిపించటం లేదు. ఇక ఎట్లాంటి రూమర్స్ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి రూమర్స్ రావటం వల్ల మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్తంత నిరాశకు గురయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ ఈ సినిమా మరొకసారి మళ్ళీ వాయిదా పడినట్లయితే ఎలాగా, ఎప్పుడు వస్తుందా ఈ సినిమా, రామ్ చరణ్ గారు నటిస్తున్న ప్రతి మూవీ రావాలి, చూడాలి, అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ అనుకోకుండా ఈ సినిమా అనేది వాయిదా పడుతుంది. ఇంకా షూటింగ్ అనేది చాలా మిగిలింది. ఈ షూటింగ్ అనేది లేట్ అవ్వటం వల్ల ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మళ్ళీ మేలోకో జూన్లోకో వెళ్ళిపోతుంది ఈ సినిమా అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉంటే మెగా ఫ్యాన్స్ అనేది నిరుత్సాహపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పుకార్లు ఎన్ని షికార్లు చేసినా కానీ ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. వచ్చే నెల అంటే ఏప్రిల్ 30వ తారీఖున అభిమానులు మాత్రం సందడి చేసుకోవచ్చు. ఇక మెగా ఫ్యాన్స్కి మాత్రం పండగే పండగ.